హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ఎన్ని పోస్ట్ ఆఫీస్ జాబ్స్ పడ్డాయి కదా, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి అదైతే చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి మొత్తం ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే 44,000 ప్లస్ అయితే జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. సో అది జూలై 15th రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ జీడిఎస్ ఆన్లైన్ ఫామ్ అయితే. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 100 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ అలానే పీడబ్ల్యూడి ఫీమేల్ అండ్ ట్రాన్స్ ఉమెన్ క్యాండిడేట్కి అయితే ఫీజు అయితే ఏమీ లేదు. అండ్ పేమెంట్ మోడ్ వచ్చేసి పేమెంట్ ఎలా చేసుకోవచ్చు అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా, లేదంటే డెబిట్ కార్డ్, లేదంటే నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ ద్వారా అయితే మనం చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ అయితే జూలై 15th అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళైతే త్వరగా అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆగస్ట్ 5th వరకు అయితే ఉంది. సో ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. దీనికి ఎగ్జామ్ ఏమీ లేదు, సో త్వరగా అప్లై చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చేసి ఆగస్ట్ 6th నుంచి ఆగస్ట్ 8th వరకు అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి అయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ అయితే 40 ఇయర్స్ ఇచ్చారు. అండ్ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా 44,000 ప్లస్, అలానే ఎన్ని స్టేట్కి ఎన్నెన్ని ఉన్నాయి అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. తెలంగాణ అయితే 981 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, సో ఇక్కడైతే మీరు క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేశాక సో ఇక్కడ ఓపెన్ అయింది కదా ఫామ్. సో ఫస్ట్ అయితే మీరైతే ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఉంది కదా, సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి చూపిస్తుంది కదా డీటెయిల్స్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేశాక వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి. వ్యాలిడేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈమెయిల్ కూడా సేమ్ అలానే ఈమెయిల్ ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ ఈమెయిల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ దానిపైన క్లిక్ చేశాక ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే వస్తుంది అనమాట వీటిపైన. నెక్స్ట్ అప్లికెంట్ నేమ్, ఏదైతే మీ నేమ్ ఉందో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే క్లిక్ చేయండి, ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం అయితే రాయండి, ఏ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి ముందే. అండ్ కమ్యూనిటీ బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా ఏదైతే అది ఇక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ విచ్ సర్కిల్ యు ఆర్ సెకండరీ పాస్ట్ అంటే ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో పాస్ అయ్యారు, లేదంటే తెలంగాణ, కర్ణాటకనా, ఏదైతే అది క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మీరు 2013, 14, 22 ఇక్కడైతే క్లిక్ చేసుకోండి. ఎంటర్ ద షోన్ టెక్స్ట్, ఇక్కడ క్యాప్సా ఉంది కదా, సో దీని అయితే ఇక్కడ యాస్టేజ్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టండి. ఇక్కడ సబ్మిట్ కొట్టాక ఒకవేళ ఇక్కడ నేను డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు ప్లీజ్ ఎంటర్ అప్లికెంట్ ఇవాళ ఇలా వస్తుంది. ఒకవేళ మీరు ఎంటర్ చేస్తే మాత్రం ఇక్కడ ప్లీజ్ ఎంటర్ కాకుండా అప్లికెంట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే నేమ్ అక్కడ మీ పక్కన ఏదైతే మీ నేమ్ ఉందో అక్కడైతే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు కదా, సో ఒకవేళ మీరు డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఉంది కదా, అక్కడ మీ నేమ్ ఏదైతే డీటెయిల్స్ ఇక్కడ మీరు మెన్షన్ చేశారు కదా సేమ్ అదే డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో ఏమైనా కరెక్ట్ ఉన్నాయా లేకపోతే ఏమైనా మిస్టేక్ చేశారా, సో ఇక్కడ ఒకసారి మనం చూసుకొని ఇక్కడ ఓకే అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాలి. సో మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయాక నెక్స్ట్
మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. సో అప్లై మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది కదా. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇందాక మీరు సబ్మిట్ కొట్టాక మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు వస్తుంది. సో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మీ సర్కిల్ అంటే మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఏదైతే అక్కడ ఇది ఇక్కడ మెన్షన్ చేసేసి ఇంకా నెక్స్ట్ చూస్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి కదా, మీరు ఏ డిస్టిక్కో చూసుకొని అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా అక్కడ చూపిస్తుంది. ఆ పోస్టుల ప్రకారం మీరు క్లిక్ పెట్టుకోండి అనమాట. ఏ విలేజెస్లో ఎక్కడెక్కడ ఉన్నాయి వేకెన్సీ అనేది చూసుకొని అక్కడ పెట్టుకొని ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది. ఒకవేళ ప్రింట్ కావాలంటే మీరు ప్రింట్ ఇక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టేయండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేస్తాం. ఇక్కడ సబ్మిట్ కొట్టాం కదా, ఒకవేళ ఫీజు కట్టేది ఏం లేకపోతే ఇక్కడ డైరెక్ట్ సబ్మిట్ కొట్టేసి అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ ఫీజు కట్టేది ఉంటే మాత్రం ఎవరైతే మెయిల్ ఉన్నారో ఎవరైతే ఫీజు కట్టాల్సిన వాళ్ళు, సో ఇక్కడ ఫీ పేమెంట్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేశాక ఒకవేళ మీరు ఫీ పేమెంట్ అయితే ఒకవేళ కట్టినట్టయితే ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కొడితే మీరు ఫీ పేమెంట్ చేశారా లేదా, ఒకవేళ చేయకపోతే ఇక్కడ మనకి చేయాలని చూపిస్తుంది. సో అక్కడైతే 100 రూపీస్ అయితే మెన్షన్ చేస్తారు. అక్కడ 100 రూపీస్ మీద పే చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మీరు స్టేటస్ అయితే చూసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ ఏదైతే ఉందో ఇక్కడ అప్లై చేసినట్టయితే మనకు వస్తుంది. దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ కొడితే మనకు ఆ ఫామ్ అయితే చూపిస్తుంది. సో ఇది హోల్ ప్రాసెస్ అండి. మీకు ఇంకే ఏమైనా డౌట్స్ ఉంటే అప్లై చేసే ప్రాసెస్లో కామెంట్ అయితే చేయండి వీడియో కింద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.